నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడన్నారు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఓటేసి ఎన్నుకున్నది కేసీఆర్ కంటే బాగా పనిచేస్తావని, కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తావని అనుకోలేదన్నారు. రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు 50% కూడా చేయనందుకు సిగ్గుపడాలన్నారు. 400 వాగ్దానాలు చేసిన వ్యక్తివి, వాటిని అమలు చేసే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ మీద, గత ప్రభుత్వం మీద అబండాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజలతో తిట్లు తింటూ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా తల్లులు బంగారు కిరీటాలు, బోనాలు, ఆభరణాలు వేసుకుంటారని, కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొంగలు పడి ఆభరణాలు దోచుకుపోయినట్లు బోసిపోయేలా తయారు చేయించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, శివాసూరి, మహేష్, అఫ్రోజ్, భూమేష్, గొడిసెల నర్సింహులుగౌడ్, టేకుర్ల సాయిలు, దొంతి శ్యామ్, దేశ్పాక్ సాయిలు, మోసిన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా దాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంది. ఇంకా అపోజిషన్ లో ఉన్నట్టు ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ చేసిన పథకాలను అమలు చేయ, కేసీఆర్ టార్గెట్ గా మాట్లాడతాం. ప్రజలను ఎన్నుకున్నది కేసీఆర్ నేను పగదీసుకోవడానికి కాదు. ప్రజలు నేను ఎన్నుకున్నది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజల్ని ఎన్నుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తున్నావు కాబట్టి ఇది ఎన్నుకున్న మాటను నీకు తెలిసి తెలియనట్టు నటిస్తా ఉన్నాం. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలొస్తే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, సిగ్గుపడాలా. ఇవాళ తీసుకొని రేపే మాఫీ చేస్తాను, 1 year అవుతుంది, 50% చేయలేదు. అదేవిధంగా 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాం. అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా, బూతు మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డికి దక్కిందండి. జనంలో నిన్ను అసహించుకుంటున్నా, జనం నిన్ను దూరంగా పెట్టినా, ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతా ఉన్నావు. తెలంగాణ విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది. తెలంగాణ వస్తే మా తల్లులు
బంగారు గీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పెట్టుకుంటారు. అదేవిధంగా బోనాలను నెప్పి ఎత్తుకుంటారు. ఆ విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు. తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు తీసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉంటారో అట్లా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెప్తామని చూస్తున్నారు. నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేవు, కూర్చోలేదు కూడా మిమ్మల్ని కొంచెం కూడా, కానీ ప్రజలే కూలుస్తారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం, తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి ఉద్యమకారుల మీద తుపాకి పడిన వ్యక్తి అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బాన్స్వాడ పట్టణం కేంద్రంలో గల R&B అతిథి గృహంలో మంగళవారం రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎర్రవట్టి సాయిబాబా మరియు మండల ప్రధాన కార్యదర్శి గంజివారి చందు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీల్లో భాగంగా 6వ హామీ మలిదశ ఉద్యమకారులకు 250 గజాల స్థలం మరియు గృహ నిర్మాణానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారులు అలుపెరగని పోరాటం చేసి పోలీస్ కేసులకు ప్రాణత్యాగాలకు కూడా వెనకాడలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం గడిచినప్పటికీ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును మళ్లీ మీరు కూడా చేయొద్దని వేడుకున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారులు అందించిన సేవలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మలిదశ ఉద్యమకారుల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉడతా గంగాధర్, ఎర్రవట్టి సాయిబాబా, గంజివార్ చందు, దండు విజయ్, భీమా నాయక్, కృష్ణ, భాస్కర్ గౌడ్, సాయి కుమార్, బురిగారి, మహేష్, మారుతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మలిదశ ఉద్యమకారుల గురించి మా యొక్క బాధని పత్రికా ముఖంగా తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకేదైతే ఉద్యమకారులకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ మీదనే మనం ఈరోజు మన ఉద్యమకారులకు మర్చిపోవద్దు, ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో 6 గ్యారెంటీ కార్డులు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీ కార్డులలో 6వ గ్యారెంటీ కార్డు వచ్చేసి ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు 25,000 పింఛను, తర్వాత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు వాళ్ళ ఎఫ్ఐఆర్లు చూపిస్తే గనక అన్ని సబ్మిట్ చేస్తే గనక వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక 250 గజాల స్థలంతో పాటు ఆర్థిక స్థోమత లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు. కాబట్టి దానికోసం మేము ప్రజాపాలనలో పోయి అన్ని మా ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేయడం జరిగింది. మేము కనీసం సబ్మిట్ చేసి కూడా ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. కనీసం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు నెలకు ఎన్నో 6,500 కోట్లు అప్పులు కడుతున్నామని చెప్తున్నారు, మిత్తి కడుతున్నామని చెప్తున్నారు. కానీ ఉద్యమకారులను మాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న కూడా బాగా ఆలోచించాం. మేము 9 గంటల రాత్రి వరకు కూడా మేము చాలా వేడి చేశాం. అమరవీరుల ఉద్యమకారుల కుటుంబాలకు మీరు ఖచ్చితంగా మీరు పిలుస్తారనుకున్నాం. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఆవిష్కరించారో ఆ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కారానికి మాకు బాన్సాల నుంచి మాకు పిలుపు వస్తుంది అనుకున్నాం. కానీ అక్కడ కూడా మేము నిరాశకి లోనైపోయినాం. దయచేసి ఇప్పుడైనా పిలవకపోయినా సరే మేము ఇక్కడి నుంచే మేము సంతోషపడ్డాం. మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి మేము ఇక్కడనే సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు మాకు మర్చిపోయినా మీరు ఇచ్చిన గతంలో ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానాన్ని మీరు దయచేసి మాకు మీరు అనుకుంటే పెద్ద లెక్క కాదు. ఇది మొత్తం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిందే. ఇది రెవెన్యూ మీరు స్థలాలు ఇవ్వడము డబ్బులు పెట్టి పని కాదు సార్. మీ చేతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు మీరు చెప్తే గనక మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్థలాలు మీరు మాకు ఉద్యమకారులకు కేటాయించి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా చేయకుండా దయచేసి మీరు గుర్తించారు, ఉద్యమకారులు గుర్తించారు. కాబట్టి మాకు ఇంత ఉద్యమం చేసిన వాళ్లకు కనీసం ఇంత ఒక
మాకింత మెడలో ఒక కార్డు కూడా లేదు అసలు మేము తెలంగాణ ఉద్యమకారులమా ఎవరమన్నట్టు మాకు కార్డు కూడా లేదు. దయచేసి మీరు ఇప్పుడన్నా మీరు ఆలోచించండి. మంచి పనులు చేస్తున్నారు కానీ ఉద్యమకారులను మర్చిపోకండి సార్. ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ పీఠమే ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్నే మేము మరీ అడుగుతా ఉన్నాము. మేమేం ఉద్యమ కోరికలు అడగట్లేదు, మీరిచ్చిన వాగ్దానానికే మేము కష్టపడుతున్నాం సార్. మీరు దయచేసి మా యొక్క ఉద్యమకారుల బాధను అర్థం చేసుకుని మాకు 250 గజాల స్థలం, ఇట్లా పెద్ద లెక్క కాదు 200 గజాల స్థలం అంటే. మీరు వెతికితే మీకు ఎన్నో వేల ఎకరాల స్థలం దొరుకుతుంది గవర్నమెంట్ సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మీరు ఎంక్వైరీ చేయించండి. ఉద్యమకారులా కాదా? ఉద్యమకారులు అయితేనే మా మీద ఎఫ్ఐఆర్ ఉంటేనే మీరు ఖచ్చితంగా మీరు మాకు తొందరలోనే మాకు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చూస్తాము. అప్పటి వరకు కూడా మీరు ఇది చేయకపోతే కనుక మార్చి తర్వాత మళ్ళీ ఉద్యమం ఎట్లయితే అప్పుడైతే జరిగిందో ఈ 10 మంది అనుకోకండి, కనిపిస్తున్న 10 మంది అనుకోకండి, 100 మంది, 1000 మంది, లక్షలు ఉన్నారు. అందరినీ తీసుకొని కూడా మళ్ళీ మేము ఉద్యమం ఉధృతం చేస్తాం. ఈ ఉద్యమం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా మీరు 2023లో ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా 6వ గ్యారెంటీ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 6వ గ్యారెంటీ ఏదైతే ఉందో ఆ 6వ గ్యారెంటీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మా బాన్స్వాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం తరఫున మీకు విన్నవిస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆ రకంగా ఫిబ్రవరి లేదా మార్చి, ఎందుకంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ సమావేశాల్లో మా తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో దాన్ని మీరు ఆ బడ్జెట్ సమావేశాల్లో మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో మీరు హామీని నిలబెట్టుకోకపోతే అదే నెలలో బాన్స్వాడ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి మా మలిదశ ఉద్యమ ఫోరం తరఫున మేము చేపడతామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాము. విద్యార్థి దశ నుండే క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. బోధన్ పట్టణంలోని విజయ మేరీ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ 2024 క్రీడలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శరీరత్వాన్ని పెంపొందిస్తాయని, ఫలితంగా ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడల్లో మనస్ఫూర్తిగా పాల్గొని బోధన్ పేరు ప్రఖ్యాతలను రాష్ట్రంలోని కాకుండా దేశంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, పట్టణ ఎస్హెచ్ఓ వి వెంకటనారాయణ, ఎంఈఓ నాగయ్య, ఎంపీడీఓ బాలగంగాధర్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, అబ్దుల్లా అలీం రాజా, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వహించుతానండి. క్రీడల్లో ముఖ్యంగా యువత క్రీడల యొక్క ఔన్నత్యం ఏంటంటే మన జీవితంలో క్రీడల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. క్రీడల్లో పాల్గొనాలి విద్యార్థులు. అదేవిధంగా యువత కోసం ముఖ్యంగా ఈనాటి సమాజంలో యువత పెడదారి పట్టకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఎప్పుడైతే యువత దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడింది, మరి అలాంటి పుష్పగుచ్చ అలంకరణ అవును.
ఓకే సార్. మనం వాడతాం. Cup for the year 2024-25 to be opened. No. Mandal PETs, physical education teachers, officials. I drafted. కూర్చొనివ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. మరి ఎందుకు కావాలి కావాలంటే మళ్ళీ ఇబ్బంది. మీకు అవసరమా జరుగు. ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈనాడు సమాజంలో క్రీడాకారులమైన మేము క్రీడల నియమ నిబంధనలు పాటిస్తామని, క్రీడల ఔన్నత్యాన్ని కాపాడుతామని, దేశ గౌరవం కాపాడుతామని. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు మనము బోధన్ పట్టణంలోని విజయమేరి స్కూల్ గ్రౌండ్లో బోధన్ మండల మున్సిపాలిటీ లెవెల్ సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మనకు గౌరవ పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారు, మనకు సబ్ కలెక్టర్ గారు, ఏసీపీ గారు, వివిధ శాఖల అధిపతులు, ముఖ్యంగా ఈ పీఈటీ, పీడీలు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యార్థులు, వివిధ పాఠశాలల నుంచి ఉన్న విద్యార్థులు, మండలంలోనూ మున్సిపాలిటీ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆటల పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామీణంలో ఉన్న ప్రజలు, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు క్రీడల మీద ఆసక్తి పెంచుకోవడం ఒకటి, ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి కాపాడుకోవడానికి వాళ్ళకు గ్రామ స్థాయి నుంచి, అటు నుంచి పట్టణ స్థాయిలో, అక్కడి నుంచి జిల్లా స్థాయిలో, అటు నుంచి స్టేట్ వరకు కూడా వాళ్ళను ఇక్కడికి సెలెక్ట్ చేసుకుని పంపించుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా, ఇక్కడున్న పట్టణ ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం అనగానే మనకి ఈ స్కూల్ గ్రౌండ్ని మనకి అప్పచెప్పిన ఈ స్కూల్ యాజమాన్యం కూడా నేను మండలము, మున్సిపాలిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. అంతేకాకుండా ఈ ముఖ్య భూమిక ఎవరిది ఉందంటే ఈ పీఈటీ, పీడీలకు ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టడానికి వాళ్ళకు ముఖ్య భూమిక ఉంటుంది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రజలందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, నా తోటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్ర లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఒకప్పుడు తెలంగాణకు విదేశాల్లో సైతం గౌరవం ఉండేదని ఇప్పుడు అసహించుకునేలా చేశారని మండిపడ్డారు. అనేక మంది ఉద్యమకారులు, అనేక విప్లవాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, మేము అనుకున్న సుదూర లక్ష్యాలు చేరుకున్నా సరే కనీసం ఈ తెలంగాణ తల్లి కొరకన్నా పనిచేయాలి, అన్ని వనరులు ఆగమైపోతున్న ఈ తెలంగాణ నేల తల్లిని విముక్తి చేయాలి అని చెప్పి
సాటుగా దొంగతనంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆ పాటల్ని ఆ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ కనీసం బ్రతుకమ్మ రూపంలోనైనా తెలంగాణను నిలబెట్టుకుందాం, తెలంగాణ తల్లిని విముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక ప్రయాసాలు పడి కొనసాగించారు. ఆ సమయంలో కేసీఆర్ గారు వచ్చారు వేగుచుక్కలాగా. తెలంగాణ బాధలందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ, తెలంగాణ చరిత్రకారులందరికీ, తెలంగాణ ప్రేమికులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడి ఒక ధైర్యం ఇచ్చి తను ఇరుసుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాను. ఆ ఉద్యమ క్రమంలోనే ఆ ఉద్యమమే సృష్టించుకున్న తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి భావన వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చుకున్న సందర్భం తెలంగాణ ఒక అద్భుతమైన ఉద్యమం ఇక లక్ష్యాన్ని చేరుకుంటామన్న సందర్భంలో అన్ని రకాల సంస్కృతిక దాడిని తిప్పికొడుతూ కృష్ణా గోదావరి నదులు మనవే కావు అని చెప్పి అనే పద్ధతుల్లో ఆ జరిపే ఉత్సవాలను కూడా అక్కడెక్కడో రాజమండ్రిలో బెజవాడలో చేస్తూ మొత్తం తెలంగాణ గోదావరి తల్లి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు, తెలంగాణ దాటిపోయిన తర్వాత ఆ పుష్కరాలు చేస్తూ అవి కూడా మీకు సంబంధం లేదు, మీకు కావి అన్న సందర్భంలో ఉద్యమ పార్టీగానే కేసీఆర్ గారు మళ్ళీ వాటిని తెలంగాణలోనే నిర్వహించి అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి ఇవి మావి, గోదావరి కృష్ణమ్మలు మా నుంచే కిందికి పోతున్నాయనే విషయాన్ని, ఈ పుష్కరాల వారసత్వం మాది అనే విషయాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి అదేవిధంగా ప్రపంచానికి గుర్తు చేసి ఒక్కొక్క తెలంగాణ వారసత్వ సంపదని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఆ ఉద్యమ పథం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి స్వరూపం. ఒక అద్భుతమైన పద్ధతుల్లో ఉండాలని, తల్లి ఎప్పుడు మనం కీర్తించే పద్ధతిలో ఉండాలి, కనిపిస్తే దండం పెట్టే పద్ధతిలో ఉండాలి, వేరే ఆలోచన రాకుండా ఉండాలని చెప్పే ఎక్కడనైనా తప్పకుండా దేవతామూర్తుల్ని మామూలు మనుషుల కంటే భిన్నంగా చూపిస్తారు. అందుకే ఏ దేవతా మూర్తి అయినా, ఏ దేవతా స్వరూపమైనా మామూలు మానవ మాతృలాగా ఉంటే అది సరైనది కాదు. తప్పకుండా, ఎందుకంటే మనకు జన్మనిచ్చేది కన్న తల్లి అయినా ఈ నేల తల్లి ప్రధానం. ఈ నేల తల్లి ఇచ్చిన అవకాశాలతోనే మన తల్లి కూడా పుట్టింది. ఈ తెలంగాణ తల్లి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిస్థితి పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి, దానివల్ల ఈరోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కన్సర్న్లలో ఉంటే, మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే, ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే, ఎవరు కావాలన్నటువంటి అధికారాన్ని బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే, ఈరోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటిని పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాట్లాడుతున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోయి ఉంటే ఈ 6 నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు? మీరు వాటి మీద సమీక్ష జరిపి వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు? అంటే నిన్నటిదాకా ఏ నోటితో అయితే సక్రమంగా కొనుగోలు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగడం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో, రైతులు గళం విప్పారో, గందరగోళ పరిస్థితులకు దారితీసాయో, తప్పని పరిస్థితుల్లో, విధులేని పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. రైతులు మిమ్మల్ని క్షమించరు, మీ మాటలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు, నాకు 45 ఏళ్ల అనుభవం, నాకు ఐటీకి సంబంధించినటువంటిది. నీ 45 అనుభవం ఏమైంది? నీ ఐటీ ఏమైంది? నీ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది? డీప్ టెక్ ఏమైంది? కారణం ఏమిటంటే ఎవరికైతే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించాడే. ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేశాడే, చేసి రైతులకు అండగా నిలిచాడే.
కారణం జగన్మోహన్ రెడ్డి గారు పనిమంతుడు. పని చేసినటువంటి ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ల ముఖ్యమంత్రి ఈనాటి చంద్రబాబు నాయుడు. ఏమీ పని చేయకుండానే ప్రెస్ మీట్లో ఆహా ఓహో బ్రహ్మాండంగా నేను పని చేస్తున్నానని చెప్పి తన భుజాన్ని తను తట్టుకునేటువంటి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఏదన్నా చిన్న చిన్న విషయాలు వస్తే రైతులకు అన్ని విషయాల్లో ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను ఏ విధంగా మోసం చేయాలో వంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి నేపథ్యం కనిపించడం లేదు. అదేవిధంగా ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా రైతులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈయన చెప్పాడు, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, సినీ నటుడు పెట్టినటువంటి పార్టీ కదా, ఆ పార్టీలో ఉన్నాడు కదా, అందుకని మీరు ఎవరన్నా హాయ్ అని చెప్పి పంపిస్తే ఆ హాయ్ అని వచ్చిన వెంటనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తానన్నారు. ఒక హాయ్ కాదు మనోహర్ గారు, హాయ్ 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 అని పెట్టుకుంటూ ఉంటారు తప్ప ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే పాపం చివరికి రైతులు విధి లేక నష్టపోతూ రోడ్డెక్కి తమ ఆవేదనని వ్యక్తం చేసుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినట్టుగా మీరు ఊరికే సొల్లు కబుర్లు చెప్పదు, జరగనటువంటి విషయాలు జరిగినట్టుగా మీరు ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అత్యంత పారదర్శకంగా జరిగిందనేటువంటిది ఈరోజు మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిట్టుబాటు ధర జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయి అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్తాకు సంబంధించినటువంటి ధాన్యానికి నిర్ధారించినటువంటి రేటు కన్నా కూడా అదనంగా 250 రూపాయలు అదనంగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీ హయాంలో ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎంత తగ్గిపోయిందంటే పాపం రైతుల కష్టాన్ని మధ్యవర్తులు దళారులు కలిసి ఈరోజు భోంచేస్తున్నారు తప్ప ఆ రైతు 6 కాలం శ్రమించినటువంటి అన్నదాతకి ఈరోజు కనీసం ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా మీరు హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ దాన్ని ఇతరుల మీదకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర రైతాంగం క్షమించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే లోపాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తాడు, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అయినాడు అని అంటారు. అంటే లోపం మీ దగ్గర ఉంటే మీరు కొనలేక కొనకూడదు అనుకుని దానికి సంబంధించినటువంటి చెల్లింపులు చేయలేము చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మీ ప్రియారిటీస్ వేరున్నాయి. మీ ప్రియారిటీస్ ఏంది? నీ స్వార్థ ప్రయోజనం. ఏదన్నా ఉంటే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా, 15,000 కోట్లు 16,000 కోట్లు అక్కడ పెట్టుకోవాలి, ఇంకొక 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకోవాలా, దాని చుట్టూ ఉన్నటువంటి నా రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండాలా, దాని ద్వారా నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి కానీ రైతుల అభ్యున్నతిని గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతారు? మీకు చిత్తశుద్ధి లేనప్పుడు ఉద్యోగులకు చిత్తశుద్ధి ఉండాలని చెప్పి ఎందుకు కోరుకుంటారు? యథారాజా తదా ఉద్యోగి అన్నట్టుగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం ఉద్యోగులు పనిచేస్తారు తప్ప మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేయరు. ఒకవేళ మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేసినా మిమ్మల్ని వాళ్ళు అక్కడ పని చేయించేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. టీడీపీ ఎమ్మెల్సీ పనుచు మారుతి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకొని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి
మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో తో సహా కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు 1000 ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి, ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలపెట్టేసిన సంగతులు మనం చూసాం. అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ 1000 ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది. ఆనాడు 2014-19లో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా 100 ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ది. అదేవిధంగా మంత్రులైతే ఇంకా చెప్పక్కర్లా. మంత్రి సబిత దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి ఆడవాళ్లు కూడా అందరూ మంత్రులు కూడా ఎకరాలు కబ్జా చేశారు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకుందా. ఇకపోతే ఇవన్నీ ఒకటైతే ఆన్లైన్లో రికార్డులు మాయం చేసేయటం, యజమానుల్ని బెదిరించి రాయించేసుకోవడం, ఏదైనా వివాదంలో ఉన్న భూములుంటే మధ్యవర్తులుగా వ్యవహరించి లాక్కోవడం, ఇలాగా ఈ రకంగా ఎక్కడ హద్దు అదుపు లేకోకుండా మొత్తం ల్యాండ్ మాఫియా గ్రామానికి పాకించేసిన హీన చరిత్ర ఈ వైసీపీది. వీళ్ళు ఈరోజు మేము ఆ రోజు ధర్నా చేస్తాం, ఈ రోజు ఈ విషయం మీద ధర్నా చేస్తాం అని చెప్పి ప్రణాళికలు వేసుకోవటానికి మీకు అసలు అర్హత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. డాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారన్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పష్టం చేశారు. పదవీ కాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకుని అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడంపై న్యాయపరంగా పోరాడుతున్నట్లు జానీ మాస్టర్ తెలిపారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది, నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో విషాదం దృష్ట్యా హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయట్లేదని మంచు మనోజ్ తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమని మీడియాకు వెల్లడించారు. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన పోరాటం. నా భార్య బీరీ షూట్ చేయడం, నన్ను తొక్కేదానికి
నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయాను. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.